హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిత్స్ అనాలిసిస్ క్లాసెస్. సో మనము కొత్త కరెంట్ అఫైర్స్ని అప్రోచ్ అయ్యే విధానంలో కొత్త టెక్నిక్ని యూజ్ చేస్తున్నాము. ఏంటి అని అంటే త్రూ MCQs అనమాట. MCQస్ని యూజ్ చేసి మనం కరెంట్ అఫైర్స్ని అప్రోచ్ అవుదాం. సో కరెంట్ అఫైర్స్ త్రూ MCQs ప్రీవియస్ వీడియో ఒకటి చూసాము. ఇవాళ ఇంకో వీడియోలో మనం ఇంకొన్ని కరెంట్ అఫైర్స్, మరి ముఖ్యంగా సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ద్వారా మనము విల్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్యూ కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్సో విల్ ట్రై టు నో మోర్ అబౌట్ డీటెయిల్, వెరీ ఇంపార్టెంట్లీ హౌ టు సాల్వ్ దీస్ పర్టికులర్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్. కరెంట్ అఫైర్స్ బేసిస్ మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలనేది మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు, మీరు ఒకసారి నేను పక్కకు జరుగుతాను, యూ సీ ద క్వశ్చన్ అండ్ ట్రై టు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ చేసి మీరు అనుకున్నది కరెక్టా కాదా ఏంటి అనేది మనము అండ్ విల్ అనలైజ్ ఇట్, విల్ డిస్కస్ దట్ అనమాట. సో చూసారు కదా క్వశ్చన్, కామెంట్ సెక్షన్లో పెడతా ఉండండి. ఈ క్వశ్చన్లో ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు, మనకి ఫస్ట్ థీమ్ అర్థం అవ్వాలి. ఎప్పుడైనా స్టేట్మెంట్స్ జరిగిన వెంటనే థీమ్ అర్థం అవ్వాలి. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో థీమ్ ఏంటి అని అంటే టెక్నాలజీ ఇన్ ఎలక్షన్స్ అన్న విషయం మనకి అర్థం అవ్వాలి. టెక్నాలజీ ఇన్ ఎలక్షన్స్ ఎక్కడ? స్విట్జర్లాండ్లో. సో బేసిక్ ఫస్ట్ స్టేట్మెంట్ చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది. స్విస్ పొలిటికల్ పార్టీస్ అందరు కలిసి దే సైన్డ్ ఎ కోడ్ ఆఫ్ కండక్ట్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసే విధానంలో దే సైన్డ్ అ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ దేర్ క్యాంపెయిన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాళ్ళ ఫెడరల్ ఎలక్షన్స్లో యూజ్ చేసుకోవడం కోసం ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ని వాళ్ళు సైన్ చేసుకున్నారు. మనము నిన్న ప్రీవియస్ వీడియోలో చూసినప్పుడు వీ క్లియర్లీ మెన్షన్ ద నీడ్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని గవర్నమెంట్, ఇండివిజువల్ గవర్నమెంట్సే కాదు, గ్రూప్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆర్ కలెక్టివ్గా దీన్ని రెగ్యులేట్ చేయాలి అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము. సో ఈ రెగ్యులేషన్లో భాగంగా ఎలక్షన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా యూజ్ చేయాలనేది స్విట్జర్లాండ్లో పొలిటికల్ పార్టీస్ అంటే డిస్కస్ చేసి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ని డిక్లేర్ చేసుకున్నారు అనమాట. ఎందుకంటే టు లిమిట్ ద యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఎంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి లిమిట్ చేయగలము అనేది వాళ్ళు డిస్కస్ చేశారని ఫస్ట్ స్టేట్మెంట్లో తెలుస్తుంది మనకి. సెకండ్ స్టేట్మెంట్లో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎలక్షన్స్ కెన్ ఎన్హాన్స్ ఓటర్ ఎడ్యుకేషన్. ఏమని అంటున్నాడు? జనరల్గా దిస్ ఈజ్ అ టెక్నాలజీ బేస్డ్ క్వశ్చన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనుక మనం యూజ్ చేసుకుంటే, బేసిక్గా ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ యొక్క అప్గ్రేడ్స్ని మనం యూజ్ చేసుకుంటే ఓటింగ్ ప్యాటర్న్స్లో మనము ఎడ్యుకేషన్ని క్రియేట్ చేయగలము అండ్ మొబిలైజ్ పీపుల్ అండ్ బ్రింగ్ మోర్ పార్టిసిపేషన్ ఇన్ డెమోక్రసీ అని సెకండ్ స్టేట్మెంట్ చెప్తున్నాడు. సో సెకండ్ స్టేట్మెంట్లో ఏంటి అని అంటే టెక్నాలజికల్, మరి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుంటే మనము ఓటర్ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేయగలము, మొబిలైజ్ చేయగలము, అంటే ఎక్కువ మంది జనాల్ని డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయడానికి ఇంక్రీజ్ చేసే విధంగా ఏఐని వాడుకోగలము అని సెకండ్ స్టేట్మెంట్ చెప్తున్నాడు. అండ్ దెన్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎలక్షన్స్ ఇంక్లూడ్ ల్యాక్ ఆఫ్ కాంప్రహెన్సివ్ రెగ్యులేషన్ అడ్రసింగ్ ద యూజ్, ఇట్స్ యాక్యురసీ, ఆల్గోరిథమ్స్ అండ్ మరి ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ వల్నరబిలిటీ. సో బేసిక్గా సెకండ్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నాడు అని అంటే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్, వాట్ ఈస్ ద పొటెన్షియల్ అడ్వాంటేజ్ వీ కెన్ హ్యావ్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో వాట్ క్యాన్ బీ ద ఛాలెంజెస్ ఆర్ సమ్ డ్రాబ్యాక్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాడు. ఏంటి ఆ డ్రాబ్యాక్ అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటి, రెగ్యులేషన్ సరిగ్గా కాంప్రహెన్సివ్గా సరిగ్గా రెగ్యులేషన్ లేకపోవడం. లైక్ ఇండివిజువల్గా కంట్రీస్ రెగ్యులేట్ చేసినా కానీ ఆన్ అ హోల్ టెక్నాలజికల్ కంపెనీస్ అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్స్ ఒక కాంప్రహెన్సివ్గా రెగ్యులేషన్ తేలేకపోవడం ఒక కన్సర్న్ అంటున్నాడు. అండ్ దెన్ సైబర్ సెక్యూరిటీ వల్నరబిలిటీ, పొటెన్షియల్ సైబర్ సెక్యూరిటీ వల్నరబిలిటీ. మనందరికీ తెలుసు కదా, తెలిసిన విషయం ఏంటి అని అంటే యాజ్ ద టెక్నాలజీ ఈజ్ గ్రోయింగ్, as we can see the upgrades in technology and innovations పెరిగే కొద్దీ టెక్నాలజీ ఎంత మేలు చేసిందో అంత కీడు చేసే ఛాన్స్ ఉంది. సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. సైబర్ అటాక్స్ చాలాసార్లు మనకి జరిగినాయి. దేర్ వర్ సైబర్ అటాక్స్ ఆన్ ఇండియన్ పవర్ గ్రిడ్ సిస్టమ్ ఆల్సో. మరి ముఖ్యంగా కోల్డ్ వార్ 1945 తర్వాత జరిగిన కోల్డ్ వార్ తర్వాత రీసెంట్ టైమ్స్లో ఇఫ్ ఎట్ ఆల్ అ కంట్రీ హ్యాస్ టు అటాక్ సమ్మన్ ఎల్స్, ఇట్ క్యాన్ బి అ బయాలజికల్ అటాక్ ఆర్
ఇన్ఫర్మేషన్ అటాక్. సో ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ క్యాన్ బి అ న్యూ సెక్యూరిటీ ఛాలెంజ్ ఫర్ కంట్రీస్. బార్డర్స్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని పెట్టుకొని ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఈస్ టు ప్రొటెక్ట్ అవర్ సైబర్ సిస్టమ్. సో సైబర్ సెక్యూరిటీ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏరియా అనమాట. సో ఈ 3 స్టేట్మెంట్స్లో చూసుకుంటే మీరు ఆన్సర్స్ పెట్టారని అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 1, 2 and 3 ఆర్ కరెక్ట్. ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎందుకు అని అంటే మీరు కేర్ఫుల్గా గమనిస్తే ఈ క్వశ్చన్లో ఫస్ట్ స్టేట్మెంట్లో రీసెంట్ కరెంట్ అఫైర్స్కి జరుగుతున్న విషయాన్ని మనము మెన్షన్ చేసాము. ఇప్పుడు దీన్ని ఫస్ట్ స్టేట్మెంట్ ఇంకో విధంగా ఏమని అడగొచ్చు అని అంటే స్విట్జర్లాండ్ ఈజ్ సమ్వేర్ ఇన్ నార్థన్ యూరప్ కంట్రీ అనమాట. ఆ కంట్రీలో స్విస్ అని పెట్టకుండా నార్వీజియన్ అనొచ్చు, లేదా ఫిన్లాండ్ అని ఉండొచ్చు. అక్కడ పెడితే ద స్టేట్మెంట్ లుక్స్ సేమ్, బట్ మనకు కరెక్ట్ అనిపిస్తుంది, బట్ కరెక్ట్ కాదు అనమాట. సో ఆ విధంగా క్వశ్చన్ అడగొచ్చు. నేను మీకు ఎలాగ ఇప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నానంటే దిస్ విల్ బీ అన్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ, బట్ యాక్చువల్లీ క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు, కొంచెం టఫ్గా చేయాలనుకుంటే ఎలా ఉంటుందో ఫర్దర్ క్లాసెస్లో మనము చూస్తాము. సెకండ్ ఏంటి అని అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అడ్వాంటేజ్ చెప్పాడు. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెనకాల ఉన్నటువంటి కన్సర్న్స్ మాట్లాడాడు. దీస్ ఆర్ లిటిల్ జనరలైజ్ స్టేట్మెంట్స్. మనకి వర్డ్ టు వర్డ్ అర్థమైపోతుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, అండ్ ఆల్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, వీటి గురించి ఎక్స్క్లూజివ్గా కొన్ని టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దాము ఫ్యూచర్ క్లాసెస్లో. ఎందుకంటే టెక్నాలజికల్ బేసిస్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో క్వశ్చన్ నెంబర్ 2 ఏంటి అని అంటే దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు సెక్రటేరియట్స్. పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ సెక్రటేరియట్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ థింగ్ అంటే మనము ఒక క్వశ్చన్ అప్రోచ్ అయ్యేటప్పుడు ఈ క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవుతారో చూద్దాం. ఆర్టికల్ 98 గురించి మాట్లాడుతున్నాడు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఆర్టికల్ 98 గురించి స్టేట్మెంట్ 1 ఇచ్చాడు. ఇందులో మనకి ఏం చెప్తున్నాడు అంటే ఈ ఆర్టికల్ ప్రకారము ఈచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, వాట్ ఆర్ ద 2 హౌసెస్, లోక్సభ అండ్ రాజ్యసభ, ఈచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, వీటికి సపరేట్ సెక్రటేరియల్ స్టాఫ్ ఉంటుంది అని అన్నాడు. సపరేట్ సెక్రటేరియల్ స్టాఫ్ అంటే ఈచ్ హౌస్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెక్రటేరియట్, ఆ సెక్రటేరియట్స్కి సపరేట్ స్టాఫ్ ఉంటుంది అని అంటున్నాడు. ఈ పర్టికులర్ స్టాఫ్కి సపరేట్ సెక్రటేరియట్ ఉంది కాబట్టి ఈ సెక్రటేరియట్లో ఉన్న స్టాఫ్కి రిక్రూట్మెంట్ అండ్ సర్వీస్ కండిషన్స్ ఎవరు రెగ్యులేట్ చేస్తారంటున్నాడు? పార్లమెంట్ రెగ్యులేట్ చేస్తుంది అని అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్కి ఉన్నటువంటి రెండు హౌసెస్కి సపరేట్ సెక్రటేరియట్స్ ఉండొచ్చు. ఆ సెక్రటేరియట్స్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సర్వీస్ కండిషన్స్ పార్లమెంట్ రెగ్యులేట్ చేస్తుంది అని ఫస్ట్ స్టేట్మెంట్లో చెప్తున్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నాడంటే లోక్సభ సెక్రటేరియట్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు. లోక్సభ సెక్రటేరియట్ యొక్క ఫంక్షనింగ్ కానీ, వాటి సర్వీస్ రూల్స్, రిక్రూట్మెంట్స్ కానీ ఇవి దేని ద్వారా గవర్న్ చేయబడతాయి అంటే లోక్సభ సెక్రటేరియట్ రిక్రూట్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ రూల్స్ పెట్టారనమాట 1955లో. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది స్పీకర్కి అథారిటీ ఉంటుంది అని అంటున్నాడు. ఈ పర్టికులర్ రూల్స్ ప్రకారము అపాయింట్మెంట్స్ ఏవైతే చేస్తారో ఆర్ సర్వీస్ కండిషన్స్ ఏవైతే పాటిస్తారో దాంట్లో స్పీకర్ హ్యాస్ ది అథారిటీ అని అంటున్నారు అపాయింట్మెంట్స్ చేయడంలో. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే విల్ షల్ సీ ద థర్డ్ స్టేట్మెంట్. ద నేమ్స్ ఆఫ్ సెక్రటేరియట్స్ ఫర్ రాజ్యసభ, లోక్సభ వర్ చేంజ్డ్ ఇన్ 1954 టు రాజ్యసభ సెక్రటేరియట్ అండ్ లోక్సభ సెక్రటేరియట్ రెస్పెక్టివ్లీ. సో ఈ సెక్రటేరియట్స్కి పేర్లు ఏవైతే ఉన్నాయో లోక్సభ సెక్రటేరియట్ అని లోక్సభ సెక్రటేరియట్కి, రాజ్యసభ సెక్రటేరియట్ అండ్ రాజ్యసభ సెక్రటేరియట్కి పేర్లు ఏవైతే ఉన్నాయో అవి 1954లో మార్చారు అని చెప్తున్నారు. సో ఈ థర్డ్ స్టేట్మెంట్ ప్రకారం సో ఇక్కడ ఏంటి అని అంటే సెకండ్ క్వశ్చన్లో ఇందులో కూడా ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్. సో ఈ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అయినప్పుడు ఐ విల్ జస్ట్ డీకోడ్ హౌ దిస్ క్వశ్చన్ వాజ్ ఫ్రేమ్డ్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ గురించి మాట్లాడాము. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం, ఈ క్వశ్చన్ని ఇంకో విధంగా కూడా మనము ఒక తప్పు స్టేట్మెంట్గా ఇవ్వాలనుకుంటే ఇక్కడ పార్లమెంట్ అని తీసేసి కాన్స్టిట్యూషన్ అని రాసి ఉండొచ్చు. పార్లమెంట్ అని తీసేసి కాన్స్టిట్యూషన్ అని రాసి అన్నాడు అనుకో, బట్ స్టిల్ ద క్వశ్చన్ లుక్స్ కరెక్ట్, ది స్టేట్మెంట్ లుక్స్ కరెక్ట్. మనము సరిగ్గా ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్ తెలియకపోతే దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ ఎర్రర్ అనమాట. అండ్ దెన్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇట్స్ స్టేట్మెంట్ బేస్డ్ అండ్ మోర్ ఫ్యాక్చువల్ ఇన్ నేచర్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఈవెన్ మోర్ ఫ్యాక్చువల్ ఇన్ నేచర్. ఎగ్జాక్ట్గా తెలియాలి రాజ్యసభలో
ఏ ఇయర్లో పేర్లు మార్చారు. మనం ఏమనుకుంటాం జనరల్గా, ఇప్పుడు ఇది ఇక్కడ 1947 అని ఇచ్చుంటే 1947 అని ఇచ్చి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇండియా గాట్ ద ఇండిపెండెన్స్ అని ఇచ్చుంటే స్టిల్ ది స్టేట్మెంట్ వుడ్ లుక్ కరెక్ట్. కానీ ఆ 1947 అని ఇచ్చుంటే తప్పు కదా. సో ఇవి దిస్ ఈస్ హౌ యూ అప్రోచ్ ఎ క్వశ్చన్. లైక్ అంటే టఫ్గా ఇవ్వాలనుకుంటే ఎలా ఇవ్వచ్చు, సింపుల్గా ఇవ్వాలంటే మనకంటే ఇప్పుడు ఇక్కడ ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. బట్ డిఫికల్టీ లెవెల్ పెంచాల్సి వస్తే కరెక్ట్గానే ఉంటాయి కొన్ని స్టేట్మెంట్స్, బట్ దేర్ కెన్ బి ఎర్రర్స్ అనమాట. నెక్స్ట్ ఫర్దర్ వచ్చే క్వశ్చన్ వీడియోస్లో, నెక్స్ట్ క్లాసెస్లో అలా క్వశ్చన్ ఎలాగ అడగవచ్చు కూడా, డిఫికల్ట్ చేయాలనుకుంటే క్వశ్చన్ ఎలా అడగవచ్చో మనము చూద్దాం. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఉంది, దీన్ని రెగ్యులేట్ చేసేది, సర్వీస్ కండిషన్స్ ఇచ్చేది పార్లమెంట్. స్టేట్మెంట్ 2 ప్రకారం ఏంటి, సర్వీస్ అండ్ రిక్రూట్మెంట్ కండిషన్స్కి రూల్స్ ఉన్నాయి, రూల్స్ ఫ్రేమ్ చేశారు 1955లో. ఆ రూల్స్ ప్రకారము అపాయింట్మెంట్స్ జరుగుతాయి. ఎవరికి అథారిటీ ఉంది, స్పీకర్కి అథారిటీ ఉంది. ఇక్కడ స్పీకర్ అని కాకుండా యూపీఎస్సీ అని ఇచ్చుంటే దట్ స్టిల్ వుడ్ బి కొంతమందికి కరెక్ట్ అనిపించవచ్చు. అండ్ దెన్ స్టేట్మెంట్ నెంబర్ 3 ఏంటి అని అంటే ఇట్స్ కంప్లీట్లీ ఫ్యాక్చువల్ స్టేట్మెంట్. ఏ ఇయర్లో లాంచ్ చేశారు, ఏ ఇయర్లో పేరు మార్చారు ఏంటి అనేది అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు అప్రోచ్ అ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 మనకి ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ అ లా మేకర్ క్యాన్ బి డిస్క్వాలిఫైడ్. సో ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి అండ్ రీసెంట్గా రాహుల్ గాంధీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన మెంబర్షిప్ని లోవర్ కోర్ట్ అంటే గుజరాత్లో ఉన్న కోర్టు ఆయన అంటే 2 years కంటే ఎక్కువ ఏమంటారు ప్రిజన్ టర్మ్ ఇచ్చింది, 2 years కంటే ఎక్కువ సెంటెన్స్ చేసింది. కాబట్టి he was disqualified for quite some time and then he was again reinstated after they went for appeal to Supreme Court అనమాట. సో ఆ నేపథ్యంలో దిస్ క్వశ్చన్ బికమ్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఎలాగా అంటే సో మీకు నేను జనరల్గా డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎంపీస్ ఎట్లా జరుగుతుందో మనం చూద్దాం. డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ 3 రకాలుగా జరుగుతుంది. దేర్ ఆర్ 3 ways అనమాట. 3 ways ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ దట్ కెన్ హ్యాపెన్. ఫస్ట్ ఏంటంటే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. ఫస్ట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేసింది అనమాట. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నంబర్ 102(1), ఆర్టికల్ నంబర్ 191(1). సో ఆర్టికల్ నంబర్ 102లో మనకి పార్లమెంట్ యొక్క మెంబర్షిప్కి, అంటే లోక్సభకి పార్లమెంట్ అని కాదు, లోక్సభ యొక్క మెంబర్షిప్కి ఎంపీస్ ఎలెక్ట్ అయితే కనుక వాళ్ళ యొక్క డిస్క్వాలిఫికేషన్ గురించి ఆర్టికల్ నంబర్ 2లో ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేస్, సింపుల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ ఎంపీస్ యొక్క డిస్క్వాలిఫికేషన్ గురించి ఉంటుంది, ఇక్కడ ఎమ్మెల్యేస్ యొక్క డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది అనమాట. దీస్ 2 articles. సో ఈ 2 articles ప్రకారము డిస్క్వాలిఫికేషన్, కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన డిస్క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, ఫస్ట్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసింది చెప్తున్నా. ఫస్ట్ గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని రాశారు కానీ వాట్ ఆఫీసెస్ కమ్ అండర్ ప్రాఫిట్ అనేది మన కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయలేదు. దట్ వాజ్ లేటర్ గివెన్ బై జ్యుడిషియల్ రిప్రజెంటేషన్స్ అనమాట. ఆ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ లో వాట్ అకౌంట్స్ టు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది తెలిసింది. ఒకటి సింపుల్ గా చెప్పాలి అని అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి ఏమేమి వస్తాయంటే, నువ్వు ఒక మినిస్టర్ గా ఉంటూ ఎంపీ పార్లమెంటరీ మెంబర్షిప్ ని హోల్డ్ చేయలేవు, గవర్నమెంట్ లో ఒక ఎంప్లాయీగా ఉంటూ పార్లమెంట్ మెంబర్షిప్ ని ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో మెంబర్షిప్ ని హోల్డ్ చేయలేవు అనమాట. సో దట్ కమ్స్ అండర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఆ తర్వాత ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ తర్వాత అన్సౌండ్ మైండ్ అంటే లైక్ సరిగా ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ క్యాన్ బి డిస్క్వాలిఫైడ్ అనమాట. అండ్ ఇన్సాల్వెంట్ కూడా అంటే ఇఫ్ హీస్ అన్ ఇన్సాల్వెంట్ అంటే ఎక్కడైనా డబ్బులు సరిగ్గా చెల్లించకుండా ఉన్నప్పుడు ఇఫ్ హీస్ అన్ ఇన్సాల్వెంట్ హీ కెన్ బి డిస్క్వాలిఫైడ్ అనమాట. సో కాన్స్టిట్యూషన్ లో ప్రొవైడ్ చేసిన విధానాలు ఇవి. ఆ తర్వాత నెక్స్ట్ దిస్ ఇస్ వన్ వే ఆఫ్ డిస్క్వాలిఫికేషన్. సెకండ్ వే ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే త్రూ డిఫెక్షన్. ఇది మనకి ఎందులో ఉంది అంటే, డిఫెక్షన్ ద్వారా డిస్క్వాలిఫికేషన్ ఎందులో ఉంది అని అంటే ఇది 10th షెడ్యూల్లో మనకి ఇచ్చున్నారు అనమాట.
సింపుల్గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఒక పార్టీ నుంచి పోటీ చేసి నువ్వు ఎమ్మెల్యే అయ్యావు ఆర్ ఎంపీ అయ్యావు. గెలిచిన తర్వాత, ఈ పార్టీ నుంచి గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయింపు చేసి ఇంకో పార్టీకి వెళ్ళిపోయావు. సో ఎప్పుడైతే ఒక పార్టీ నుంచి ఒక పార్టీలో టికెట్తో నువ్వు గెలిచిన తర్వాత ఇంకో పార్టీకి మారిపోయావో, దెన్ దట్ అమౌంట్స్ టు డిఫెక్షన్ అనమాట. దట్ అమౌంట్స్ టు డిఫెక్షన్. పార్టీ ఫిరాయింపులు అంటాం కదా, దట్ అమౌంట్స్ టు డిఫెక్షన్. డిఫెక్షన్ అయినప్పుడు కూడా యూ క్యాన్ బి డిస్క్వాలిఫైడ్. కాకపోతే ఒక క్యాచ్ ఏంటంటే, ఇక్కడ మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వెన్ యూఆర్ డిస్క్వాలిఫైడ్ అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్, వెన్ సంథింగ్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, నీ డిస్క్వాలిఫికేషన్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ చేస్తారు. ఓకేనా? బట్ వెన్ యూఆర్ డిస్క్వాలిఫైడ్ అండర్ డిఫెక్షన్ కింద నువ్వు డిస్క్వాలిఫై అయ్యావు అంటే, ఈ పర్టికులర్ ప్రాసెస్లో నిన్ను డిస్క్వాలిఫై చేయాలనంటే, దిస్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ ద హౌస్. ఎందులో మెంబర్షిప్ ఉంటే ఆ పర్టికులర్ స్పీకర్ నిన్ను డిస్క్వాలిఫై చేసే అధికారం ఉంటుంది. అందుకనే మీరు రీసెంట్గా చూసుంటే 2019లో ఎలక్షన్స్ జరిగిన, 2014 ఎలక్షన్స్ జరిగిన తర్వాత కొంతమంది అపోజిషన్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అయినా కానీ వాళ్ళు రూలింగ్ పార్టీస్లోకి వెళ్ళిపోయారు. రూలింగ్ పార్టీస్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ మెంబర్షిప్ని రద్దు చేయకుండా అట్లా ఉంచారనమాట. ఎందుకు అని అంటే, స్పీకర్ చేతిలో ఉంది కాబట్టి. స్పీకర్ని మనము ప్రతి అసెంబ్లీలో చూసినా కానీ, లోక్సభలో చూసినా కానీ స్పీకర్స్ యూజువల్లీ ఆర్ ఫ్రమ్ మెజారిటీ పార్టీ. అది రూల్ కాదు, బట్ మోస్ట్లీ దే కమ్ ఫ్రమ్ మెజారిటీ పార్టీ. ఎందుకంటే మెజారిటీ పార్టీ వాళ్ళు ఎన్నుకోవాలి కాబట్టి మెజారిటీ పార్టీ వాళ్ళే దే విల్ సెండ్ ద స్పీకర్. సో స్పీకర్ చేయాలి కాబట్టి స్పీకర్ కమ్స్ ఫ్రమ్ స్పీకర్ ఆబ్వియస్లీ జనరలీ ఈజ్ ఫ్రమ్ రూలింగ్ పార్టీ. ఆ రూలింగ్ పార్టీలో ఉన్నాడు కాబట్టి రూలింగ్ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఇట్స్ అ పొలిటికల్ యాంగిల్ అనమాట. జనరల్గా చేయలేదన్నమాట, దాన్ని క్వశ్చన్ చేయలేరు. సో దట్స్ అప్ అనమాట. అది దట్ ఈస్ అప్ టు ద డిఫెక్షన్. అండ్ ఇంకోటి ఏమని ఉంటుందంటే, డిస్క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆర్ గవర్నమెంట్స్ క్యాన్ మేక్ సమ్ రూల్స్. అందులో భాగంగా కొన్ని రూల్స్ చేశారు. ఏంటి అని అంటే, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో దేర్ ఆర్ సర్టన్ సెక్షన్స్ దట్ దట్ ఎంపవర్ ద లా ఎన్ఫోర్స్మెంట్ టు డిస్క్వాలిఫై ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్ అనమాట. అందులో జనరల్గా ఏంటంటే సెక్షన్ 8లో మనం ఎక్కువ చూస్తాం. సెక్షన్ 8 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో వి లుక్ ఎట్ ద డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. అందులో సెక్షన్ 8లో మనకి సెక్షన్ 8లో ఫస్ట్ ప్రొవిజన్లో మనకి ఏముంటుంది అని అంటే, ఇఫ్ అన్ ఎంపీ ఆర్ అన్ ఎమ్మెల్యే ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్రైబరీ, అంటే లంచాలు ఇచ్చిపుచ్చుకోవడం కానీ, లంచాల్ని ప్రోత్సహించడం, ఆర్ ఎనీ అదర్ సచ్ క్రైమ్స్ అనమాట. బ్రైబరీ కానీ ఎనీ అదర్ సచ్ క్రైమ్స్, మరి ముఖ్యంగా బ్రైబరీ గురించి ఉంటుంది. అండ్ సెకండ్ దానిలో ఏంటి అని అంటే, మెయిన్ ప్రొవిజన్ సెకండ్ దానిలో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ లో, అంటే డౌరీ తీసుకుంటూ లేదా డౌరీ ఇస్తూ, డౌరీ విషయంలో ఇఫ్ యు ఆర్ కన్విక్టెడ్, if you are convicted in matters of dowry and sentenced to 6 months jail శిక్ష చేసినప్పుడు, sentenced to 6 months అన్నమాట. If you are sentenced for 6 months, then you can be considered for disqualification. And third point ఏంటి అని అంటే, ఎనీ సెంటెన్స్ ఆర్ ఎనీ క్రైమ్లో ఆర్ ఎనీ పర్టికులర్ మ్యాటర్, క్రైమ్ అని కాదు, ఎనీ పర్టికులర్ మ్యాటర్లో ఇఫ్ యు ఆర్ సెంటెన్స్ టు 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్, ఎనీ మ్యాటర్లో ఇఫ్ యు ఆర్ సెంటెన్స్ టు 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్, యూ కెన్ బి డిస్క్వాలిఫైడ్ అన్నమాట. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని డిస్క్వాలిఫై చేశారు కదా, ఆయన డిస్క్వాలిఫై చేసినటువంటి ప్రొవిజన్ ఇదే అనమాట. దిస్ ఈస్ ద ప్రొవిజన్. 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు ఆయనకి. సో సిన్స్ 2 years ఆర్ మోర్ అన్నమాట. సో ఇక్కడ చిన్న విషయం ఒకటి చెప్తాను. ఈ 2 years ఆర్ మోర్ ప్రొవిజన్ ఏదైతే ఉందో, ఫస్ట్లో ఏమని ఉండేదంటే, అంటే సెక్షన్ 8లో ఇంకో ప్రొవిజన్ ఏమని ఉండేదంటే, ఈ 2 years ఆర్ మోర్ శిక్ష పడితే డిస్క్వాలిఫై అవుతారు. కానీ ఒరిజినల్గా ఏమని ఉండేదంటే 3 months టైం ఇచ్చేవాళ్ళు. ఈ శిక్ష వేసిన తర్వాత 3 months టైం ఇచ్చి, ఈ 3 monthsలో ఇఫ్ యూ అపీల్ టు a higher court, if you go for an appeal to a higher court, you won't be disqualified.
డిస్క్వాలిఫికేషన్ అవ్వదన్నమాట. డిస్క్వాలిఫై అవ్వాలి అని అంటే అపీల్కి వెళ్లకుండా ఆ సెంటెన్స్ని ఒప్పుకుంటే అప్పుడు యూ కెన్ బి డిస్క్వాలిఫైడ్. బట్ అపీల్కి వెళ్తే కనుక యూ విల్ నాట్ బి డిస్క్వాలిఫైడ్ అన్న ప్రొవిజన్ ఇందులో ఉండేది. కానీ ఒక కేసులో, జుడిషియరీలో ఒక కేసులో, లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏమని ఇచ్చారంటే ఈ ప్రొవిజన్ని కొట్టేశారు. దిస్ ప్రొవిజన్ వాస్ స్ట్రక్ డౌన్. అంటే ఇప్పుడు ఏం చెప్తారు అని అంటే 2 years ఆర్ మోర్ శిక్ష పడితే వెంటనే యూ కెన్ బి డిస్క్వాలిఫైడ్, వెంటనే హీ కెన్ బి డిస్క్వాలిఫైడ్. అందుకని రాహుల్ గాంధీ గారిని దే డిస్క్వాలిఫైడ్ హిమ్ ఇమీడియట్లీ. అపీల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇమీడియట్లీ యూ కెన్ బి డిస్క్వాలిఫైడ్. అండ్ 2 years డిస్క్వాలిఫికేషన్ తర్వాత 6 years you cannot contest any elections. 6 years you cannot contest any elections. 2 years disqualified, 2 years jail term అయిపోయిన తర్వాత ఆ తర్వాత 6 years you cannot contest any elections అన్నమాట. అలాగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో 1951 లో ఉంది. అండ్ ఇంకొన్ని ప్రొవిజన్స్ ఇందులో ఉన్నాయి. ఏంటి అని అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ వన్ థింగ్, డౌరీ కేసులో కనుక ఇఫ్ యువర్ సెంటెన్స్ ఫర్ 6 months అది సరిపోతుంది ఫర్ డిస్క్వాలిఫికేషన్. ఏ కేసులో అయినా 2 years సెంటెన్స్ పడితే అది కూడా డిస్క్వాలిఫికేషన్కి దారి తీస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి 6 months and 2 years. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ ఎక్స్పెన్సెస్, ఇంకొన్ని ప్రొవిజన్స్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ని సరిగ్గా అంటే ఇవ్వాల్సినటువంటి ఫార్మాట్లో ఇవ్వకపోయినా, వాటిని తప్పుగా ఇచ్చిన, ఇవన్నీ కూడా దే విల్ అమౌంట్ టు disqualification of a person అన్నమాట. There are many other provisions but these are certain important provisions. ఎందుకంటే ఇది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇఫ్ అ పర్సన్ కమిట్స్ టు క్రైమ్స్ లైక్ ఏమంటారు అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ కానీ ఆర్ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయినా కానీ ఆల్ దీస్ కేసెస్లో అంటే ఈ 6 months ప్రొవిజన్ మాత్రం దీనికే ఉంటుంది. బట్ ఆల్ దోస్ కేసెస్లో ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ కెన్ బి డిస్క్వాలిఫైడ్. అండ్ బ్రైబరీ అండ్ ప్రమోటింగ్ ఎనిమిటీ అంటే రెండు వర్గాల మధ్యలో ద్వేషాన్ని పెంచాలని ట్రై చేసే స్పీచ్లు ఇచ్చిన, ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండర్ ఇది అనమాట. సో గుర్తుపెట్టుకోండి 3 ways of disqualification, one mentioned in constitution, other one in matters of defection, and third one under this law, Representation of People's Act 1951. 3 ways. ఇందులో కూడా ఇఫ్ యూఆర్ ఏ విధాలు ఇక్కడ ఇచ్చిన మెన్షన్ చేసిన విధాల్లో డిస్క్వాలిఫై అయితే ప్రెసిడెంట్ దానికి అంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్కి ఇన్ఫార్మ్ చేస్తుంది అండ్ దెన్ ప్రెసిడెంట్ విల్ డిస్క్వాలిఫై అనమాట. అలాగా డిస్క్వాలిఫికేషన్స్ నడుస్తుంటాయి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఎంటైర్ థింగ్స్ అబౌట్ డిస్క్వాలిఫికేషన్. సో ఇప్పుడు విల్ గో ఫర్ ద క్వశ్చన్. So if convicted and sentenced to imprisonment for 2 or more years, the lawmaker is disqualified for the period of imprisonment and further 6 years. So this statement is correct. And then next statement chadavandi ilopu. Lawmaker can be disqualified if found guilty of any corrupt practices. Cheppanu corrupt practices lo kuda he can be disqualified. Wrong disclosure చెప్పాను కదా, రాంగ్ డిస్క్లోజర్ ఆఫ్ ప్రాపర్టీ వాల్యూస్, ట్యాక్సెస్ అండ్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్సో కరప్ట్ ప్రాక్టీసెస్. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కరప్ట్ ప్రాక్టీసెస్ అనే వర్డ్ ఇంపార్టెంట్. మెంబర్స్ క్యాన్ బి డిస్క్వాలిఫైడ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ గురించి ఎందులో ఉంటుంది 10th schedule లో రాసి ఉంటుంది. సో డిస్క్వాలిఫికేషన్ ఇంకో విధంగా ఎలా జరగవచ్చు, యాజ్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఫర్ హోల్డింగ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అన్సౌండ్ మైండ్, ఇన్సాల్వెంట్ అండ్ డస్ నాట్ హ్యావ్ వ్యాలిడ్ సిటిజన్షిప్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వ్యాలిడ్ సిటిజన్షిప్ ఉండాలి. సరైనటువంటి సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోలేకపోయినా కానీ యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇన్ దిస్. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. డిస్క్వాలిఫికేషన్స్ క్యాన్ బి ఇంపార్టెంట్, పొటెన్షియల్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, సో క్వశ్చన్ నెంబర్ 4 is something related to ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోపియన్ ఎకనామిక్ కారిడార్. సో ఈ పర్టికులర్ దీని గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు G20 గురించి మాట్లాడినప్పుడు ఇది మాట్లాడము. ఎందుకంటే G20 అప్పుడే దీని గురించి ఒక డెసిషన్ తీసుకున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, మీరు ఒకసారి క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నేను పక్కగా చదువుతున్నాను, చదివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ఈ పర్టికులర్ కారిడార్ ఏదైతే ఉందో ఈ కారిడార్లో there will be
టూ వింగ్స్ అనుకోవచ్చు, టూ వింగ్స్ ఆర్ ఫేజెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎట్లా అనుకుంటే ఏంటి, ద ఈస్టర్న్ కారిడార్ ఒకటి అండ్ దెన్ ద నార్థన్ కారిడార్, ఈస్టర్న్ కారిడార్ అండ్ ద నార్థన్ కారిడార్. ఈస్టర్న్ కారిడార్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది, ఇట్ కనెక్ట్స్ ఇండియా అండ్ అరేబియన్ గల్ఫ్ అన్నారు, ఇట్ కనెక్ట్స్ ఇండియా అండ్ అరేబియన్ గల్ఫ్ అన్నారు. నార్థన్ కారిడార్ ఏంటి అని అంటే గల్ఫ్ నుండి యూరోప్కి కనెక్ట్ చేస్తుంది. సో స్టేట్మెంట్ నెంబర్ టూ, ఈ పర్టికులర్ రూట్ ఏదైతే ఉందో ఏ కంట్రీస్ నుంచి ద్వారా వెళ్తుంది అంటే ఈ పర్టికులర్ రూట్ ఏంటి అని అంటే కాస్ట్ ఎఫెక్టివ్ రూట్ అండ్ దెన్ షిప్ టు రైల్ ట్రాన్సిట్ కూడా ఉంటుంది ఇందులో అని చెప్తున్నాడు. అండ్ దెన్ ఈ ట్రాన్సిట్ లో ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి, ఏ కంట్రీస్ నుంచి మనం వెళ్తాం, ఒకటి ఇండియా, యుఏఈ, సౌదీ అరేబియా, జార్డన్, ఇజ్రాయెల్ అండ్ యూరోప్. అంటే ఇండియా నుంచి వెళ్ళే మార్గంలో షిప్ ద్వారా మనము ఇండియా నుంచి యుఏఈ, సౌదీ అరేబియాకి పంపిస్తాము, ఆ తర్వాత రైల్ రూట్ ద్వారా జార్డన్, ఇజ్రాయెల్, యూరోప్ నుంచి పాస్ అవుతుంది అని అంటారు. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి ఒక పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ ని పంపిస్తున్నారు అని అంటున్నారు. సో ఇందులో మీరు కరెక్ట్ ఆన్సర్ మార్క్ చేయాలి. సో స్టేట్మెంట్ 1 కరెక్టా? స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 కరెక్టా? స్టేట్మెంట్ 2 ఈస్ రాంగ్. ఎందుకు అనంటే ఈ పర్టికులర్ రూట్ ఏదైతే ఉందో దట్ డజంట్ పాస్ త్రూ జార్డన్. బట్ సింపుల్ గా ఏంటి అని అంటే మనకి జాగ్రఫీ తెలిసిన వాళ్ళు ఈ రూట్ వెళ్తుంది కాబట్టి జార్డన్ నుంచి కూడా వెళ్తుంది అని అనుకుంటాం. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జార్డన్ నుంచి వెళ్ళదు. ఇది ఇంకో విధంగా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే జార్డన్ వెళ్ళదు అని ఇజ్రాయెల్ కి జార్డన్ కి లైక్ దెర్ ఇస్ ఏమంటారు ఈ రీజియన్ లో దెర్ ఇస్ నాట్ మచ్ గుడ్ రిలేషన్షిప్స్ అనమాట. సో అలాగా కూడా యూ కెన్ ఎలిమినేట్ జార్డన్. అండ్ దెన్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే దిస్ ఇస్ అ వెరీ ఫ్యాక్చువల్ క్వశ్చన్, ఎదర్ యూ హిట్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. సో బట్ ద స్టేట్మెంట్ 3 ఈస్ కరెక్ట్. సో స్టేట్మెంట్ 2 రాంగ్ అయింది, స్టేట్మెంట్ 1 and 3 ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ అని అంటే ఒక యుఎన్ ఆర్గనైజేషన్ గురించి ఇచ్చాడు, ఇది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి సంబంధించిందే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇండియా రీసెంట్లీ హోస్టెడ్ ఇనాగరల్ యుఎన్ అన్సిట్రల్ సౌత్ ఏషియా కాన్ఫరెన్స్. సో దిస్ ఇస్ అ ఫ్యాక్చువల్ క్వశ్చన్, ఏదర్ చేసిందా లేదా తెలియాల్సిందే. సో వాట్ ఈస్ యుఎన్ సిట్రల్ అంటే యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ లా. అండ్ యుఎన్ క్లాజ్ అని ఇంకోటి ఉందండి, ఇంటర్నేషనల్ లా ఆఫ్ సీస్, అది యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ లా ఆఫ్ సీస్, అది వేరు ఇది వేరు. ఇదేంటంటే దిస్ ఇస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ లా. అంటే ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మనకి ఇండియాకి పర్టికులర్గా 1999 తర్వాత లిబరలైజేషన్ వచ్చేసిన తర్వాత వరల్డ్ కమ్యూనిటీకి ఓపెన్ అప్ అయ్యాం మనం. కానీ అంతకుముందు చాలా కంట్రీస్ దేవర్ ట్రేడింగ్ విత్ మెనీ అదర్ కంట్రీస్. ఆ నేపథ్యంలో ఏమవుతుంది అని అంటే లాట్ ఆఫ్ ట్రేడ్ హ్యాస్ టు హ్యాపెన్ త్రూ సీ రూట్. అంతకుముందు బాగా ఎక్కువ, ఇప్పటికీ కూడా సీ రూట్ ద్వారానే. ఆ సీ రూట్ ద్వారా జరిగినప్పుడు ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్, అంటే ఒక్కో కంట్రీలో ఒక్కో లా ఉంటుంది. బట్ కంబైన్డ్ కొన్ని విషయాల్లో మరి ముఖ్యంగా ట్రేడ్ ఆర్ ఇంటర్నేషనల్ మ్యాటర్స్కి ఆర్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్కి సంబంధించిన విషయాలు మనము టేకప్ చేయాలి అని అంటే ఇండివిజువల్ లాస్ బదులు కంబైన్డ్గా ఒక లా తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంటుంది. దీని గురించి మరి డీటెయిల్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ కరెంట్ అఫైర్స్ టాపిక్కి మనము ఫిక్స్ అవుదాం. ఏంటి అంటే ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ యొక్క సౌత్ ఏషియా కాన్ఫరెన్స్, ఇనాగరల్ సౌత్ ఏషియా కాన్ఫరెన్స్, ఇంపార్టెంట్ వర్డ్. ఇనాగరల్ అంటే ఫస్ట్ టైం, అంటే ప్రారంభ సభ, అంటే ఫస్ట్ సభ మనకి ఇండియాలో హోస్ట్ చేసాము అని అంటున్నాడు. అవునా కాదా మీరు చెప్పాలి. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏదైతే సెకండ్ స్టేట్మెంట్, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ సబ్సిడరీ బాడీ ఆఫ్ జనరల్ అసెంబ్లీ, యుఎన్ జనరల్ అసెంబ్లీ అని అంటున్నాడు. మ్యాండేటెడ్ ఫర్ హార్మనైజేషన్ అండ్ యూనిఫికేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ లా ఏదైతే ఉందో ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ లాని మరింత మెరుగుపరచడానికి ఆర్ యూనిఫై చేసి
సీమ్లెస్గా, అంటే ఎటువంటి నెగిటివ్స్ లేకుండా ఆర్ ఎటువంటి అడ్డు లేకుండా ఆర్ ఎటువంటి ఛాలెంజెస్ లేకుండా ఇబ్బందులు లేకుండా ఇంటర్నేషనల్ ట్రేడ్ని కొనసాగించడం కోసం ఒక లా తయారు చేయడానికి ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క సబ్సిడరీ బాడీ అని ఇక్కడ మనకి స్టేట్మెంట్ నెంబర్ 2లో ఇస్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ 3 ఏంటి అని అంటే ఇట్స్ ఫోకస్ ఈజ్ ఆన్ లాస్ అప్లికేబుల్ టు ప్రైవేట్ పార్టీస్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అండ్ నాట్ స్టేట్ టు స్టేట్ ఇష్యూస్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది ప్రైవేట్ పార్టీస్ యొక్క లాస్ని, అంటే ప్రైవేట్ లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి కంపెనీస్నే రెగ్యులేట్ చేస్తుంది, స్టేట్ టు స్టేట్ ఇష్యూస్ కాదు, అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇష్యూస్ కాదు అని థర్డ్ అని అంటున్నాడు. సో ఇందులో స్టేట్మెంట్ నెంబర్ 1 కరెక్టా? స్టేట్మెంట్ నెంబర్ 1 కరెక్టా? సో స్టేట్మెంట్ నెంబర్ 1 ఇస్ కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 1 ఇస్ కరెక్ట్. అండ్ స్టేట్మెంట్ నెంబర్ 2 కరెక్టా తప్ప? స్టేట్మెంట్ నెంబర్ 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 3 ఈజ్ ఆల్సో నో. స్టేట్మెంట్ నెంబర్ 3 ఈజ్ ఆల్సో కరెక్టా రాంగా? ఇట్ ఈస్ కరెక్ట్. సో చూసినప్పుడు మనకి ప్రైవేట్ పార్టీస్ ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉంటాయి? గవర్నమెంట్ కానీ రెగ్యులేషన్స్ ఏదైనా చేయాలనుకుంటే గవర్నమెంట్స్ టు గవర్నమెంట్స్ కదా, ప్రైవేట్ పార్టీస్ కాదని అనుకుంటాము. బట్ ప్రైవేట్ పార్టీస్ని రెగ్యులేట్ చేయడానికే ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఫోకస్లో వచ్చింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 ఏంటి అని అంటే ఇది చూడండి, దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు అగ్రికల్చరల్ సబ్సిడీస్. అగ్రికల్చర్ సెజ్, సబ్సిడీస్ కాదు, అగ్రికల్చరల్ సెజ్. సో ఫస్ట్ మీకు ఏంటి తెలియాలంటే సెజ్కి సర్చార్జ్కి మధ్యలో డిఫరెన్స్. తెలియాలి. సెజ్ అనేది ఏంటి అని అంటే ఈ రెండు కూడా ట్యాక్స్ మీద ట్యాక్స్ వేసేవే అనమాట. బేసిక్ ట్యాక్స్ ఉంటుంది, ఆ ట్యాక్స్ మీద ట్యాక్స్. కాకపోతే సెజ్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ పర్పస్ కోసం, ఒక పర్టికులర్ కాజ్ కోసం వేస్తారు. సర్చార్జ్ అట్లా కాదు. అండ్ సింపుల్గా చెప్పాలి అంటే ఇండియాలో అందరం సెజ్ పే చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇందులో దీని ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ఎన్వైర్న్మెంట్ సెజ్ అని ఉందనుకోండి, ఆర్ గ్రీన్ సెజ్ అని ఉందనుకోండి. అంటే ఈ పర్టికులర్ సెజ్లో ఈ పర్టికులర్ ట్యాక్సేషన్లో వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఈ పర్పస్ కోసమే వాడాలి. ఇప్పుడు అగ్రికల్చరల్ సెస్ గురించి మాట్లాడుతున్నాం. అగ్రి సెస్ అని ఉంది అంటే దీనిలో వచ్చినట్టు ఈ అగ్రికల్చరల్ సెస్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవి అగ్రికల్చర్ పర్పస్ కోసమే వాడాలి, ఆర్ ఆ సెస్ ఏ పర్పస్ కోసం ఉందో దానికోసమే వాడాలన్నమాట. నెక్స్ట్ సర్చార్జ్ అనేది అట్లా కాదు. ఇప్పుడు సర్చార్జ్ ఈజ్ లైక్ ఇది కూడా సంథింగ్ సిమిలర్ టు ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ఎకానమీలో ఇంకా మీకు డీప్గా డిస్కస్ చేస్తారు అండ్ క్లియర్గా డిస్కస్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే మనము అందరం సెస్ కడతాము, కానీ సర్చార్జ్ మాత్రం కొంతమందే కడతా ఉంటారు. సర్చార్జ్ ఈజ్ ఓన్లీ ఆన్ ఫ్యూ పీపుల్. ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రిసిటీలో సర్చార్జ్ కట్టాలి అని అనుకోండి నేను, ఇప్పుడు 10 యూనిట్ల వరకు అందరికీ నార్మల్ ట్యాక్స్ ఉంటుంది, సమ్ ట్యాక్స్ ఉంది, 10% ట్యాక్స్ ఉంది. కానీ 10 యూనిట్ల కంటే ఎక్కువ వాడితే ట్యాక్స్ కట్టడమే కాదు 10% ట్యాక్స్ కట్టాలి, ప్లస్ సర్చార్జ్ కూడా కట్టాలన్నమాట. అంటే 10 యూనిట్ల కంటే ఎక్కువ వాడిన వాళ్ళ మీద సర్చార్జ్ ఉంది. అట్లాగా మీరు ఈ రెండు అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ద గవర్నమెంట్ హ్యాస్ రిమూవ్డ్ 15% అగ్రికల్చరల్ సెస్. అబ్సల్యూట్లీ కరెంట్ అఫైర్స్ స్టేట్మెంట్, సింపుల్గా కరెంట్ అఫైర్స్ స్టేట్మెంట్. మీరు న్యూస్ పేపర్ చదివి న్యూస్ పేపర్ ఫాలో అయ్యి కరెంట్ అఫైర్స్ని ఎగ్జాక్ట్లీ ఫాలో అవుతూనే ఈ స్టేట్మెంట్ తెలుస్తుంది. గవర్నమెంట్ ఏమన్నాడంటే రీసెంట్గా అగ్రికల్చరల్ సెస్ ఏదైతే ఇంపోర్ట్స్ అంటే బయట నుంచి తెచ్చుకునే వాటి మీద ఇంపోజ్ చేసి ఉంచామో ఇంపోర్ట్స్ మీద, లైక్ ఎల్పిజి, లిక్విఫైడ్ ప్రోపేన్ అండ్ లిక్విఫైడ్ బ్యూటేన్. ఎల్పిజి, లిక్విఫైడ్ ప్రోపేన్, లిక్విఫైడ్ బ్యూటేన్, ఈ మూడిటి మీద ఇంతకుముందు అగ్రికల్చరల్ సెస్ చేసాము. ఆ సెస్ 15% సెస్ ఉండేది, అది గవర్నమెంట్ రీసెంట్గా రిమూవ్ చేసేసింది అని స్టేట్మెంట్ 1 చెప్తున్నాడు. స్టేట్మెంట్ 2 ఏంటంటే సెస్ యొక్క డెఫినేషన్ అడుగుతున్నాడు. సెస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ స్పెషల్ పర్పస్ ట్యాక్స్ విచ్ ఈజ్ లెవీడ్ ఓవర్ అండ్ అబోవ్ బేసిక్ ట్యాక్స్ రేట్. ఇది కరెక్టా కదా మీరు చెప్పండి. తర్వాత ద పర్పస్ ఆఫ్ సెస్, అంటే ఇక్కడ సెస్ అని ఉంది కానీ ద పర్పస్ ఆఫ్ అగ్రి సెస్ కరెక్ట్ చేసుకోండి. ద పర్పస్ ఆఫ్ అగ్రి సెస్ ఈజ్ టు రైజ్ ఫండ్స్ టు ఫినాన్స్ అగ్రికల్చరల్ సబ్సిడీస్ అండ్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ అని అడుగుతున్నాడు. సో ఈ అగ్రికల్చర్, మీరు ఇంకో విషయము, అగ్రికల్చరల్ సెస్ కి ఇంకొక పేరు ఏంటి అని అంటే అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్.
దీన్ని అఫీషియల్గా అంటే లైక్ యాక్చువల్గా ఏమంటారు అంటే అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెజ్ అంటారు అనమాట. సో ఇప్పుడు ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్స్ రాంగ్ అనేది చెప్పండి. స్టేట్మెంట్ 1 కరెక్టా కాదా? స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. దిస్ ఇస్ వెరీ ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండ్ కరెంట్ అఫైర్స్ బాగా పట్టుకున్న వాళ్ళే ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 సెజ్ యొక్క డెఫినేషన్ ఇస్ కరెక్ట్. అండ్ దెన్ ద పర్పస్, ఈ సెజ్ యొక్క పర్పస్ ఏంటి? టు రేజ్ ఫండ్స్ దేనికోసం? టు ఫినాన్స్ అగ్రికల్చరల్ సబ్సిడీస్ అండ్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ అని అడుగుతున్నాడు. కరెక్టా ఇది? స్టేట్మెంట్ 3 ఇస్ రాంగ్ స్టేట్మెంట్ అనమాట. స్టేట్మెంట్ 3 ఇస్ రాంగ్. అగ్రికల్చరల్ సబ్సిడీస్ కి వెల్ఫేర్ స్కీమ్స్ కోసం కాదు, బట్ ఇట్ ఈస్ ఫర్, దీని యాక్చువల్ నేమ్ తెలిస్తే మనకి అర్థమైపోద్ది. ఈ నేమ్ నుంచి చెప్పేయచ్చు ఏంటిది? అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కోసం. అగ్రికల్చర్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ని, డెవలప్మెంట్ తీసుకురావడం కోసం ఈ పర్టికులర్ సైజ్ చేస్తారు అనమాట. సో మీరు చూడండి, ఈ క్వశ్చన్ ని కూడా కొంచెం డీకోడ్ చేయండి. ఫస్ట్ వన్ ఈస్ అబ్సల్యూట్లీ కరెంట్ అఫైర్ స్టేట్మెంట్, తెలిస్తే తెలిసింది, లేకపోతే లేదు. సెకండ్ వన్ ఈస్ ద స్టాటిక్ పార్ట్, సంథింగ్ స్టాటిక్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ టాపిక్ సెస్ గురించి. అండ్ థర్డ్ వన్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ టాపిక్ కాదు, బట్ ఆ పర్టికులర్ ఇష్యూ యొక్క డెఫినేషన్ లో ఉన్నవి ఆర్ ఆ పర్టికులర్ కాన్సెప్ట్ లో ఉన్న విషయాలు అనమాట. సో దిస్ ఈస్ హౌ క్వశ్చన్స్ జనరలీ ఆర్ ఫ్రేమ్డ్. కరెంట్ అఫైర్స్ నుంచి స్టాటిక్ నుంచి కొంత కాన్సెప్చువల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం ఏంటంటే, దిస్ ఈజ్ అబౌట్ సమ్ కార్పొరేట్ గవర్నమెంట్ సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్. మీరు చూడండి, ఈ సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. ఏమని అంటున్నాడు అంటే, G20 కానీ OECD ప్రిన్సిపల్స్ లో భాగంగా కార్పొరేట్ గవర్నెన్స్ కి సంబంధించి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అందులో ఈ న్యూఢిల్లీలో లీడర్స్ కలిసినప్పుడు ఏమి రివైజ్ చేశారు అంటే, ఒక కొత్త డెఫినేషన్ తీసుకున్నారు, కొత్త కాన్సెప్ట్ ని ఇంక్లూడ్ చేశారు. ఏంటి అనేది చూస్తే, టు ఎన్హాన్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ రెగ్యులేషన్స్, టు ఇంప్రూవ్ కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ గ్లోబల్లీ, టు అడ్రస్ క్లైమేట్ చేంజ్ ఛాలెంజెస్ ఇన్ కార్పొరేట్ సెక్టర్, టు ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ ఇన్ బిజినెస్ వరల్డ్. సో ఇక్కడ ఆన్సర్ తెలిస్తే ఒకటి, ఆన్సర్ తెలియకపోతే మనము లైక్ హౌ క్యాన్ వీ గెట్ ట్రాప్డ్? ఫస్ట్ ఇప్పుడు ఇదేంటిది? కార్పొరేట్ గవర్నెన్స్ కి సంబంధించింది కాబట్టి మనము చాలా కంఫర్టబుల్ గా ఫస్ట్ ఆప్షన్ ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంటర్నేషనల్ ట్రేడ్ రెగ్యులేషన్స్ అన్నాడు కాదు. సెకండ్ ఆప్షన్ చూస్తే కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ గ్లోబల్లీ అని అన్నాడు. దిస్ క్యాన్ బి కరెక్ట్. తర్వాత టు అడ్రస్ క్లైమేట్ చేంజ్ ఛాలెంజెస్ ఇన్ కార్పొరేట్ సెక్టర్ అన్నాడు. కార్పొరేట్ సెక్టర్ లో క్లైమేట్ చేంజ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవి అడ్రస్ చేయడం. సో దిస్ కెన్ ఆల్సో బి కరెక్ట్. థర్డ్ దెన్ టు ప్రమోట్ ఇన్నోవేషన్ ఆంటర్ప్రీనర్షిప్ ఇన్ బిజినెస్ వరల్డ్, ఇది కూడా కొంచెం కంఫర్టబుల్ గా ఎలిమినేట్ చేసేయచ్చు. బట్ ఆంటర్ప్రీనర్షిప్ వర్డ్ ఉంది కదా, ఇక్కడ మనం దొరికిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కొంత క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. బట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బిట్వీన్ బోత్ దీస్ థింగ్స్. ఈ రెండు థింగ్స్ లో కరెక్ట్ ఆన్సర్ ఉంది. బట్ ఇక్కడ మరి క్లోజ్ గా గమనిస్తే OECD ప్రిన్సిపల్స్ లో కూడా చేంజెస్ తీసుకొచ్చారు కాబట్టి ఈ క్లైమేట్ చేంజ్ ది కాదు, ఇట్ క్యాన్ బి ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏంటి? గ్లోబల్ లెవెల్లో కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే తెలిసిందే కదా, లైక్ MNCs, పెద్ద కంపెనీస్, వీళ్ళు గ్లోబల్ లెవెల్లో ఆపరేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ గవర్నెన్స్ లో కొత్త ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి అని చెప్పి ఈ రీసెంట్ మీట్ లో లీడర్స్ రివైజ్ చేశారు. నెక్స్ట్, సో ఇది కాన్సెప్చువల్ అండ్ బేసిక్ GDP రిలేటెడ్ క్వశ్చన్. GDP నుంచి అంటే బేసిక్ మనకి స్టాటిక్ పార్ట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. బేసిక్ కాన్సెప్ట్. GDP ఈజ్ నాట్ ఎ వెరీ గుడ్ మార్కర్ టు మెజర్ డెవలప్మెంట్ ని GDPని చూసి మనం చెప్పలేము అనడానికి ఎందుకు చెప్పలేము అని అంటున్నాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, GDP డస్ నాట్ కన్సిడర్ మీరు ఆన్సర్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసి ఆన్సర్ చేయండి. GDP డస్ నాట్ కన్సిడర్ ద యాక్యురసీ అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ అవైలబుల్ డేటా. అవునా? నెక్స్ట్, GDP includes transactions but does not measure key goods such as peacefulness and environmental protection and well-being also. So this can be correct. GDP accurately reflects the overall standards of living and well-being of the country. GDP లో మనకి ఒక మనిషి సంతోషంగా ఉన్నాడా లేదా, ఆ మనిషి కంఫర్టబుల్ లైఫ్, ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారా లేడా అనేది మనం తెలుసుకోవచ్చా? తెలుసుకోలేము. సో this will be a wrong statement. Next, GDP includes unpaid work and బ్లాక్ మార్కెట్ యాక్టివిటీస్. అవునా?
బ్లాక్ మార్కెట్ యాక్టివిటీస్, అన్పెయిడ్ వర్క్ అంటే ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఎవరైనా పని చేయడానికి వస్తున్నారు, వాళ్ళకి పే చేసేవన్నీ జీడిపిలో క్యాలిక్యులేట్ అవుతాయా? అవ్వవు అనమాట. వాళ్ళు చేసే ఖర్చు క్యాలిక్యులేట్ అవ్వచ్చు, బికాస్ దే విల్ బై గూడ్స్ అండ్ సర్వీసెస్ కాబట్టి. బట్ మనం పే చేసేది కొన్ని అన్పెయిడ్ వర్క్ ఏవైతే ఉంటుంది, బేసిక్గా అన్పెయిడ్ వర్క్లో దేర్ ఆర్ మెనీ థింగ్స్. మనకి ఎప్పటి నుంచో వంశపారపర్యంగా ఎవరైనా హెల్ప్ చేస్తూ ఉంటే కొంత ఇంట్లో కొంత పనిలో హెల్ప్ చేస్తూ ఉంటారు, దట్ ఈస్ ఆల్ అన్పెయిడ్ వర్క్. బట్ దే డిజర్వ్ అ రెమ్యూనరేషన్, కానీ అవి రికార్డ్ కావు. సో this will also be a wrong option. So first one is wrong. Like జీడిపిలో ఉండేదే లైక్ బేసిక్ డేటా అండ్ వెరీ యాక్యురేట్ డేటా ఉంటుంది. సో ఆ ఎలిమినేషన్ ద్వారా అన్న కూడా మనము ఆప్షన్ బి కరెక్ట్ పెట్టేయచ్చు. ఎందుకు అని అంటే మన పీస్ఫుల్నెస్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, వెల్ బీయింగ్ ఇవన్నీ జీడిపిలో క్యాలిక్యులేట్ అవ్వవు. బట్ జీడిపి కంటే కొన్ని జీడిపి డిఫ్లేటర్ అని ఉంటుంది. డిఫ్లేటర్ గురించి మీరు చదవండి, అది మీకు అసైన్మెంట్. వాట్ ఈస్ ద ఫార్ములా, అది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఇది, అంటే బాగా డిఫికల్ట్ గీయాలి అని అనుకుంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. చదవండి. G20 సమ్మిట్లో కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. ఈ డెసిషన్స్లో భాగంగా మీరు ఫస్ట్ చూసిన వెంటనే, అంటే ఒకసారి చదివిన వెంటనే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, డేటాకి సంబంధించి ఒక డెసిషన్ తీసుకున్నారు, అండ్ దెన్ అగ్రికల్చర్ గ్లోబల్ లెవెల్లో అగ్రికల్చర్ మానిటరింగ్కి ఒక డెసిషన్ తీసుకున్నారు, అండ్ దెన్ యాక్షన్ ఫర్ ఎన్హాన్సింగ్ MSMEs. సో త్రీ వేరియస్ ఫీల్డ్స్లో వీళ్ళు డెసిషన్స్ తీసుకున్నారు అనమాట. ఒకటి ఏంటనంటే G20 ప్రిన్సిపల్స్లో భాగంగా డేటా ఫర్ డెవలప్మెంట్, అంటే డెవలప్ చేయాలి అని అంటే మనకి కొంత డేటా ఉండాలి. ఆ డేటా యూజ్ చేసుకొని మనము డెవలప్మెంట్ టేకప్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో డేటా ఫర్ డెవలప్మెంట్ అన్న ఒక ప్రిన్సిపల్ని ఆర్ ఇనిషియేటివ్ని తీసుకొని అండ్ వెల్కమ్ ద డెసిషన్ టు లాంచ్ డేటా ఫర్ డెవలప్మెంట్ కెపాసిటీ బిల్డింగ్. డేటా ఫర్ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి కెపాసిటీ బిల్డింగ్ చేయాలంటే అవసరమైన మ్యాన్ పవర్ని రిక్రూట్ చేయాలి, టెక్నాలజీ అవసరమైతే టెక్నాలజీని వాడుకోవాలి, అండ్ దెన్ కొంతమంది టెక్నోక్రాట్స్ అవసరమైతే, ఆ టెక్నాలజికల్ ఎక్స్పర్ట్స్ అవసరమైతే వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. దాని అంతటిని మనం కెపాసిటీ బిల్డింగ్ అంటారు. సో డెవలప్మెంట్ కోసం డేటా అవసరము. ఈ డేటా ఫర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందంటే దానికి కోసం కెపాసిటీ బిల్డింగ్ చేయాలి అనేది స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ 1 ఈజ్ ఆల్సో కరెక్ట్ అనమాట. దీస్ ఆర్ లైక్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. మీకు ఆన్సర్ రైటింగ్లో ఎక్కడైనా వాడుకోవచ్చు, ఆర్ స్టేట్మెంట్స్ ఎప్పుడైనా బాగా డిఫికల్ట్ ఇవ్వాలంటే ఇది. సో అగ్రికల్చర్ సంబంధించి అండ్ హెల్త్ అప్రోచ్లో ఏమని అంటున్నాడు అంటే, వన్ హెల్త్ అప్రోచ్ ఒకటి మనం తీసుకురావాలని అంటున్నారు. అండ్ అగ్రికల్చరల్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. నాట్ జస్ట్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేస్తూ అగ్రికల్చరల్ గూడ్స్ని మార్కెట్ సిస్టంలో ఎలా అమ్మాలి ఏంటి అనేది దానికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని చేయాలి. అండ్ అదే విషయంలో గ్రూప్ ఆన్ ఎర్త్ అబ్జర్వేషన్స్ చేసి గ్లోబల్ అగ్రికల్చరల్ మానిటరింగ్ చేయాలి. ఎర్త్ని అబ్జర్వ్ చేసి గ్లోబల్ అగ్రికల్చరల్ మానిటరింగ్ చేయాలి అనేది ఇంకొక డెసిషన్ అక్కడ తీసుకుంది. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ దెన్ G20 సమ్మిట్ అగ్రీడ్ ఆన్ జైపూర్ కాల్ అని ఇచ్చారు. సో ఈ సింగిల్ స్టేట్మెంటే ఒక క్వశ్చన్గా కూడా మనము మార్చుకోవచ్చు. జైపూర్ కాల్లో భాగంగా యాక్షన్ ఫర్ ఎన్హాన్సింగ్ MSMEs యాక్సెస్, అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఇంటర్నేషనల్ మార్కెట్ రీచ్ అయ్యేలాగా ఇంటర్నేషనల్ ట్రేడ్ని మనం ప్రమోట్ చేసి ఈ MSME ప్రోడక్ట్స్ని ఇంటర్నేషనల్ మార్కెట్స్తో ఇంటిగ్రేట్ చేసే విధంగా జైపూర్లో జరిగిన సమ్మిట్లో దే టుక్ డెసిషన్. దాని పరంలో ఈ స్టేట్మెంట్ 3 ఇచ్చాడు. స్టేట్మెంట్ 3 ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఈ స్టేట్మెంట్స్ ఎందుకు ఇచ్చాను అని అంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ లాగా యాడ్ అవుతాయి, అండ్ ఈ స్టేట్మెంట్స్లో నుంచి యూ కెన్ డ్రా మల్టిపుల్ క్వశ్చన్స్ అనమాట. సో G20 గురించి మాట్లాడుకున్నాం కదా, G20 మెంబర్ కంట్రీస్ ఇవి. G20 మెంబర్ కంట్రీస్లో మనము అంటే జనరల్గా నిమోనిక్స్ యూజ్ చేసి చాలా మంది చెప్తా ఉంటారు, బట్ ఐ ప్రిఫర్ డిఫరెంట్ అప్రోచ్ రిమెంబరింగ్ మెంబర్స్ అనమాట. ఏ ఆర్గనైజేషన్ అయినా అది మీకు ఎట్లనో మీరు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూడండి మెంబర్స్ని. ఐ జస్ట్ టెల్ యూ సింపుల్ వే ఆఫ్ రిమెంబరింగ్ ఎట్లా చేయాలి ఏంటో అనేది. ఏంటి అని అంటే, సో కాంటినెంట్స్ గీస్తున్నాను చాలా క్విక్గా, రఫ్గా, వెరీ రఫ్. చాలా రఫ్గా గీస్తున్నాను. And then
సో ఇప్పుడు మెంబర్స్ని సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూడండి. వెన్ ఎవర్ వీ హ్యావ్ టు రిమెంబర్ మెంబర్స్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్, లెఫ్ట్ నుంచి వద్దాం. G20లో ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే USA, కెనడా, మెక్సికో. ఇక్కడ బ్రెజిల్, అర్జెంటీనా. ఇక్కడ అయిపోయింది. యూరోప్లో EU ఉంది, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. ఓకేనా? మనకి ఇక్కడ ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా ఉంది. అండ్ దెన్ ఇక్కడ రష్యా, మనకి ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా. దీస్ ఆర్ ద కంట్రీస్. నాకు ఇమీడియట్గా గుర్తొచ్చిన కంట్రీస్ అనమాట. ఇమీడియట్గా గుర్తొచ్చింది ఆస్ట్రేలియా రాశాను. సో లెక్క పెట్టండి. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఒక నిమిషం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 గుర్తొచ్చినాయి. సో నెక్స్ట్ ఏంటి ఇందులో మనకు గుర్తురాని ఏంటి అని అంటే సౌదీ, తర్వాత టర్కీ, సౌదీ, టర్కీ, అండ్ ఇంకో కంట్రీ ఏంటిది మనకు గుర్తురాలింది, అది చూడండి, UK. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే రీసెంట్గా ఇప్పుడు యాడ్ అయింది ఆఫ్రికన్ యూనియన్ కొత్తగా చేరింది అనమాట. సో ఈ కంట్రీస్ మొత్తంలో నేను ఒక కంట్రీని మిస్ చేశాను. 1 కంట్రీని మిస్ చేశాను. ఏంటి ఆ కంట్రీ అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒక్క కంట్రీ ఈ గ్రూపింగ్లో లేదు అంటే మీకు ఐ ఈజీలీ టెల్. దట్ ఈస్ ఇక్కడ చూసి చెప్పేయచ్చు. గుర్తుపెట్టుకోండి, బ్లూ కలర్లో ఉన్నాయి ఆర్ ద కంట్రీస్ విచ్ ఆర్ గెస్ట్ కంట్రీస్, కానీ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి విచ్ ఆర్ మనకి మెంబర్ కంట్రీస్ అనమాట. సో ఏ కంట్రీ మిస్ చేసి చెప్పండి. సో జనరల్గా యాజ్ యూ గో ఆన్, యాజ్ యూ ఏమంటారు ప్రాక్టీస్, యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్. లాస్ట్ ఏం మిస్ చేశానంటే ఇండోనేషియా మిస్ చేశాను. సో దట్ ఈస్ ఇట్. దీస్ ఆర్ ద కరెంట్ అఫైర్ కాన్సెప్ట్స్ ఫర్ టుడే. ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చో ఏంటో నేను చెప్పాను కాబట్టి మీరు చూడండి. మళ్ళీ కొత్త కరెంట్ అఫైర్స్ టాపిక్స్తో ఇలాగే క్వశ్చన్స్ రూపంలో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.